ఏడవద్దక్క. మన తలరాతలో పెద్దబాబు గారి స్వయంవరాన్ని చూసే భాగ్యం మనకు లేదనుకోవాలా, అంతే. మనసుకు ఎంత సర్ది చెప్పుకుంటున్నా సేతనైతలేదురా గాని రాములోరు సీతమ్మని స్వయంవరంలో నెగ్గారని చాలా తూర్లు విన్నాను. అమ్మగారికి కాబోయి పెద్ద కోడల్ని పెదబాబు గారు సెయ్యెట్టుకునొచ్చి ఆ ఘట్టం చూసే అదృష్టం లేనప్పుడు చాలా బాధ అవుతుంది. ఏటోరా, అమ్మగారింటే ఏ ముచ్చట జరిగినా చూడలేను. నా తలరాతితో ఏడుతుంది. అక్క, అమ్మగారులో పెళ్లి రోజు బండెక్కి చూసినట్టు పెద్దబాబు గారి స్వయంవరాన్ని టీవీలో చూద్దామా అక్క? ఊరుకోయే, నువ్వేడుస్తే నాకు ఏడుపు వస్తుంది. లే పోదాం. అదిగో పెద్దోళ్ళు కేకేసినారు చూడు, పదా. లే అక్క, మా అక్కవి కదూ, లే అక్క పద. శ్యాము, అన్నీ సర్దేశారా? పెట్టేసామన్నా. అమ్మా ఏం మర్చిపోలేదు కదా? ఫస్ట్ ఎంట్రీ ఆంటీని. ఎక్స్ట్రాడినరీ లుక్ ఆంటీ. స్వయంవరం కలకలలాడిపోతుందని మిమ్మల్ని చూడగానే చెప్పొచ్చు. అంకుల్, కొంచెం ఏజ్ తగ్గించినట్టున్నారు. హెయిర్ కలర్ వేసానమ్మా. నవ్వుకోవడానికి మా ఆయనగారు ఒక్కరే లేరు. బాబాయ్ వైజాగ్ లో స్వయంవరం ఏర్పాట్లు చేస్తున్నాడు పిన్ని. జస్ట్ 4 hours ఓపిక పడితే చిన్నంకల్ గుండెల మీద వాలిపోవచ్చు ఆంటీ. నువ్వు ఊరుకోమ్మ తల్లి. పెద్దబాబు, తాతయ్య గారి ఆశీర్వాదం తీసుకో. విజయీ భవ 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 విజయధ్వజ శ్రీ సింహ. మీ మనవడు ఘట్టమనేని దేవేంద్ర బాబును స్వయంవరానికి తీసుకెళ్తున్నా. ఆ మహోత్సవంలో వధువుని వెంట పెట్టుకుని వచ్చేలా ఆశీర్వదించండి నాన్న. పదండి.
ఊరుకోయే